హలో చిల్డ్రన్, ఈ కథ వినండి. ఈ కథ పేరు రుచి అదిరింది. సుందర నగరానికి రాజు సుకేతుడు. ఆయనకు వేటంటే చాలా ఇష్టం. అప్పట్లో రాజుల కథ కాలక్షేపం, వినోదం. అంతేకాదు, పూర్వం అడవులు ఎక్కువగా ఉండేవి కదా. అడవిలో మృగాలు ఎక్కువైతే అవి దగ్గరలో ఉన్న గ్రామాలపై దాడి చేసేవి. అందుకే ఆ ప్రదేశాలను పరిపాలిస్తున్న రాజులు ప్రజలను వాటి బారిన రక్షించడానికి వేటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. సరే, మన సుకేత మహారాజు అడవిలో జంతువులను వేటాడుతూ కొంచెం దారి తప్పాడు. అతనితో వచ్చిన సైన్యం ఒకవైపు, రాజు మరొక వైపు వెళ్ళిపోయారు. ఎండైతే చాలా ఎక్కువగా ఉంది. రాజుకు దాహం, ఆకలి వేసాగాయి. దరిదాపుల్లో చూస్తే ఏమీ లేవు. కొంచెం ముందుకి వెళ్తున్న సుకేతరాజుకి దూరంగా చిన్న పురిపాక కనిపించింది. గబగబా లేని ఓపిక తెచ్చుకుని అడుగులేశాడు. లోపల ఒక 50 సంవత్సరాల స్త్రీ కూర్చొనుంది. ఆమెను చూస్తూ సుకేతుడు, నాకు బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. వెంటనే ఆ స్త్రీ చిన్న మట్టి కూజాలో ఉప్పు కలిపిన గంజిని అందించింది. అదేదో అమృతంలా అనిపించింది మహారాజు. దాహం తీరడంతో కాస్త చల్లగా అనిపించింది మహారాజుకి. ఆ స్త్రీ ఆయన ముఖం చూసింది. ఆయన ముఖంలో రాజు కళ ఉట్టిపడుతుంది. అలాగే ఆకలిగా కూడా ఉన్నట్లు గమనించి ఆమె సుకేతుడితో, అయ్యా, కాస్త కూడు తింటారా అని అడిగింది. కూడు అన్న మాట ఎరిగిన సుకేతుడు అదేదో పరమాన్నం అనుకొని అలాగే తలూపాడు. ఆమె వెంటనే వేరొక మట్టి పాత్రలో కాస్త గంజి కలిపిన అన్నం, ఒక ఆకులో పచ్చడి తెచ్చిపెట్టింది. అన్నము దానితో పచ్చడి రుచి చూసిన సుకేతుడికి తన జీవితంలో అంత అద్భుతమైన రుచి పచ్చడి తినలేదనిపించింది. మనసులోనే ధన్యవాదాలు అర్పించుకున్నాడు. ఇలా భోజనం పూర్తయిందో లేదో రాజుగారిని వెతుక్కుంటూ భటులు రావడం, సుకేతుడి రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మరుసటి రోజు ఎప్పట్లాగే రకరకాల రుచులతో మధ్యాహ్న భోజనం రాజుగారికి ఏర్పాటు చేశాడు వంటవాడు. అవన్నీ కొద్ది కొద్దిగా రుచి చూచిన రాజుగారికి అడవిలో ఉన్న పచ్చడి రుచికి ఇవి ఏవి సాటిరావనిపించింది. మళ్ళీ అటువంటి పచ్చడి తింటే చాలా బాగుండేదే అనిపించింది. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకేం కొదువా అన్నట్లు వంటవాణ్ణి పిలిపించి ఆ పచ్చడి తయారు చేయమని ఆజ్ఞాపించాడు. పచ్చడి అంటే రకరకాల పచ్చళ్ళు ఉంటాయి. అది దేంతో తయారు చేయబడిందో తెలుసుకోవడం ఎలా? ఈ విషయమే రాజుగారితో మర్యాదగా ప్రస్తావించాడు. అప్పుడు మహారాజు భటుల్ని అడవికి పంపించి తక్షణమే ఆమెను కనుక్కోవాల్సిందిగా ఆదేశమిచ్చాడు. వారు వెళ్ళి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తిరిగి ఆ భటులు రాజభవనంలోకి చేరుకొని వంటగాడితో విషయాన్ని చెప్పారు. వంటగాడు సరే అని ఆ మరుసటి రోజు పచ్చడిని తయారు చేసి రాజుగారి భోజనంలో సిద్ధం చేశాడు. రాజుగారు ఆ పచ్చడి చూసి మొహం ఇబ్బందిగా పెట్టాడు. ఏమయ్యా, ఇదేం పచ్చడి, గడ్డిలాగా ఉంది అన్నాడు. వంటవాడు ఉత్సాహంతో, ప్రభు, ఇది గడ్డితో చేసినదే, లేత పచ్చగడ్డితో తయారు చేశాను అని అనడంతో రాజుగారు మండిపడి అక్కడ ఉండే భటుల్ని పిలిపించి వీని పనిలో నుండి తీసేయండి అని అన్నాడు. వంటగాడికి ఏమీ అర్థం కాలేదు పాపం. పోనీ మీకేమైనా అర్థమయ్యిందా అసలు వంటగాడిని ఎందుకు పని నుండి తీసివేశాడు? ఓ, మీకు తెలిసిపోయిందనమాట. సరే సరే, ఓహో, ఆకలి రుచి ఎరుగుదా. ఎస్, యు ఆర్ రైట్. మరి మనం కూడా అంతే కదా, బాగా ఆకలిగా ఉండేటప్పుడు రుచి ఏమీ తెలియకుండా లొట్టలేసుకుని తింటాం. అదే ఆకలి లేనేటప్పుడు ఇదేదో బాగోలేదనిపిస్తుంది. రాజుగారు మహా ఆకలితో ఉన్నారు కదా. పచ్చగడ్డితో చేసిన పచ్చడి పరమాన్నంలా అనిపించింది. అది గ్రహించిన మహారాజు రాజభవనంలో అదే పచ్చడి రుచి చూసి వంటగాండి పనిలోంచి తీసేశాడు. అయితే ఇది ఎవరి తప్పు? పచ్చడి తిన్న రాజుగారిదా, పచ్చడి చేసిన వంటగాడిదా, లేదా ముందుగా పచ్చడి తినిపించిన స్త్రీదా? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. విషయం తెలుసుకున్న ఆ 50 ఏళ్ల స్త్రీ రాజభవనంలోకి వచ్చి రాజుగారితో ఇలా విన్నవించుకుంది. ప్రభు, ఆ రోజు మీరు వచ్చేటప్పుడు నా దగ్గర తయారు చేయడానికి ఏమీ వస్తువులు లేవు. అందుకే అక్కడే ఉండే పచ్చగడ్డి చిగుళ్లతో పచ్చడి చేసి పెట్టాను. ఆకలిగా ఉన్న మీరు భుజించడం, అది అద్భుతంగా తోచడం సాధారణమే. అందులో వంటవాడు తప్పు ఏమీ లేదు అని చెప్పడం, అతన్ని మరలా పనిలోకి తీసుకోమని ప్రాధేయపడ్డం,
ఇదంతా ఆమె మంచితనానికి నిదర్శనమని రాజు మెచ్చుకొని ఆమెకు కొంత ధనమిచ్చి వంటగాన్ని మరలా పనిలోకి తీసుకున్నాడు. ఇది ఈరోజు కథ. మరి నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.